దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఫోకస్ అంతా తెలుగు సినిమాలపైన ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలు చేస్తున్న పాన్ ఇండియా సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందులో ఒకటి రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తయింది. ప్రస్తుతం ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంతే ఇప్పటి వరకు ప్రేక్షకులకు అందిన అప్డేట్స్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎక్కువగా రాకపోయినా ప్రేక్షకుల ఫోకస్ అంతా ఈ మూవీపైనే ఉంది. తాజాగా రాజమౌళి ఈ సినిమాను ఎలాంటి పరికరాలతో తెరకెక్కిస్తున్నాడో చెప్తూ ఒక వీడియో విడుదలైంది. మామూలుగా రాజమౌళి సినిమా అంటేనే తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తాడని ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఉండిపోయింది. తనకు ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలని, ఆ పర్ఫెక్షన్ రావడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే బాహుబలి, త్రిబుల్ లాంటి పాన్ ఇండియా హిట్స్ కొట్టిన తర్వాత రాజమౌళి నుండి మరింత కొత్తదనాన్ని ఆశిస్తారు ప్రేక్షకులు. అందుకే ఎస్ఎస్ఎంబి 29 విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు జక్కన్న. దానికోసం భారీ పరికరాలను రంగంలోకి దించాడు. కేవలం కెమెరా వర్క్ కోసమే చాలా సమయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మూవీ ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ అనే విషయం చాలా మందికి తెలుసు. దానికోసం ప్రపంచమంతా చుట్టి మంచి మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాడు జక్కన్న. ఆ తర్వాత కాస్టింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. సలార్తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు కూడా చాలా దగ్గరైన పృథ్వీరాజ్ సుకుమారన్ తన సినిమా కోసం రంగంలోకి దించాడు. కాస్టింగ్ పనులు ఇంకా పూర్తయ్యాయా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు అని ఇటీవల మొదటి షెడ్యూల్ మాత్రం పూర్తి చేసుకుంది. ఎస్ఎస్ఎంబి 29 అందుకే ఈ మూవీ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని సన్నాహాలు మొదలు పెట్టారు రాజమౌళి. ఇప్పటికే తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్ క్వాలిటీతో ఉండాలని అక్కడి నుండే పరికరాలు తెప్పిస్తున్నారు మేకర్స్. అలాగే ఎస్ఎస్ఎంబి 29 కోసం కూడా భారీ పరికరాలను రంగంలోకి దించాడు జక్కన్న. దానికోసం ఒక స్పెషల్ టీంను కూడా తీసుకున్నాడు. ఆ టీం అంతా ఆ పరికరాలు ఎలా ఉపయోగించాలి, దేనికి ఉపయోగపడతాయని రాజమౌళికి వివరిస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో రాజమౌళి ప్లానింగ్ భారీగానే ఉందని, ఎస్ఎస్ఎంబి 29 విడుదల అవ్వడానికి ఎంత టైం పడుతుందో అని ప్రేక్షకులకు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా వస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.